నమస్తే. వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. సాధారణంగా కళ్ళు దుకాణాలను మూసివేయడానికి చాలా కారణాలే ఉంటాయి. ఈ మధ్యన కొన్ని కళ్ళు దుకాణాలలో అస్వస్థతకు గురయ్యి చాలా మంది చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. దాదాపుగా 20 మంది అస్వస్థతకు గురయ్యి అక్కడ కొంతమంది దాదాపుగా ఒక 4 మంది చనిపోయినట్లు ప్రభుత్వ అధికారాలైతే తెలియజేస్తున్నాయి. దీనిలో భాగంగానే ప్రభుత్వం ఒక సీరియస్ యాక్షన్ అయితే తీసుకోబోతుంది. కళ్ళు దుకాణాల వల్ల, కళ్ళు వల్ల ఎంతో మందికి ప్రాణాల హాని ఉందని, కళ్ళు దుకాణాలు లేకపోతే వాళ్ళ ప్రాణహాని ఉండదు కదా! వాళ్ళకి న్యాయం చేసే అవకాశం ఉంటుంది కదా! అని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే అసలు కళ్ళు దుకాణాన్ని మూసివేయడానికి కొన్ని కారణాలు గూడా ఉన్నాయి. ఈరోజు అంశాలు కూడా చూద్దాం. ఎక్కడెక్కడ మూసివేసేస్తున్నారు? అసలు కళ్ళు దుకాణం వల్ల ఇంతమంది అస్వస్థకు గురైనందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యలేంటో ఒకసారి డీటెయిల్‌గా చూసినట్లయితే, ప్రభుత్వ విధాన మార్పులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. కొన్ని ప్రభుత్వాలు మద్యపాన నియంత్రణలో భాగంగా కళ్ళు దుకాణాలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాలు ఉదాహరణకు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని నిర్ణయించినప్పుడు అక్కడ ఓటింగ్ కూడా ఎక్కువగా ఉంటుందని ఇతర రాష్ట్రాలలో రుజువైందనమాట. ఇక కళ్ళు దుకాణాలకు లైసెన్స్‌లు కూడా ఉంటాయి. వాటిని కూడా రద్దు చేసే పనిలో ఉన్నాయి. ఈ లైసెన్స్‌లు గడువు ముగిసినప్పుడు వాటిని పునరుద్ధరించకపోతే దుకాణాలు మూసివేయాలని ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకున్నాయి కొన్ని ప్రభుత్వాలు. అందులో బీహార్‌తో పాటు ఒడిశా రాష్ట్రాల్లో ఇలాంటి కఠినమైన చర్య ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఉత్తరాఖండ్, న్యూఢిల్లీ ఇంకా అలాగే నార్త్‌లో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలలో ఈ కఠినమైనటువంటి చర్య అయితే ప్రతిరోజు అక్కడ ఎంక్వైరీకైతే వెళ్లి చెక్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు దుకాణాల అంటే నిబంధనలను ఉల్లంఘించినట్టు కూడా ప్రభుత్వాలు దాన్ని గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా విక్రయ సమయాలు, నాణ్యత లేదా వయస్సు పరిమితులు వంటి వాటిని ఉల్లంఘిస్తే వాటిని మూసివేస్తున్నారు. ఆరోగ్య సమస్యల వల్ల కూడా కల్తీ కళ్ళు లేదా నాసిరకం కళ్ళు వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దుకాణాలను మూసివేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రజలు లేదా మహిళా సంఘాల నుండి కళ్ళు దుకాణాలను మూసివేయాలని తీవ్రమైన ఒత్తిడి వస్తుందన్నమాట. దీనికి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేసే అంశంగా కనిపిస్తూ అక్కడ కళ్ళు దుకాణాలను తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదైనా నిర్దిష్ట గ్రామం లేదా పట్టణంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు లేదా స్థానిక ఎన్నికల సమయంలో కూడా తాత్కాలికంగా దుకాణాలను మూసివేసేస్తున్నారు. గతంలో ఇటువంటి వార్తలు ఎప్పుడు చూసామో తెలియదు కానీ ప్రస్తుతం కుక్కట్పల్లిలో జరుగుతున్నటువంటి ఈ ఇన్సిడెంట్ వల్ల ఇలాంటి కఠినమైన చర్య తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు మద్యపాన విధానాల్లో మార్పులు చేసినప్పుడు లేదా కొత్త లైసెన్సులు విధానాలు ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలలో మద్యపాన నియంత్రణపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇటీవల ఎక్కడ చూసినా కూడా మద్య మత్తుల బానిసమై ఇంట్లో ఫ్యామిలీని సరిగ్గా పట్టించుకోకుండా వాళ్ళు సరిగ్గా వాళ్ళ వాళ్ళ భవిష్యత్తుని సరిగ్గా ఆలోచించకుండా వాళ్ళ కెరీర్ మీద దృష్టి పెట్టకుండా చాలా బేవర్స్‌గా తిరుగుతున్నట్లు కూడా గుర్తించాయి ప్రభుత్వాలు. ప్రస్తుతానికి కళ్ళు దుకాణాలు మూసివేయడానికి నిర్దిష్ట వార్త ఏమీ లేకపోయినప్పటికీ ఇటువంటి కారణాల వల్ల కళ్ళు దుకాణాలు మూసివేయడానికైతే పూనుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా ప్రభుత్వం కళ్ళు దుకాణాలకు సంబంధించి కొత్త నియంత్రణలు తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. లైసెన్సుల పునరుద్ధరణలో కూడా ఆ పనిలో కూడా పడినట్టు కూడా తెలిసింది. కొత్త వాళ్ళకి లైసెన్స్‌లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. చట్ట ఉల్లంఘనలు గాని, ముఖ్యంగా దుకాణాల నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని అధికారులు గుర్తించినా లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు అందులో జరిగినా గానీ వాటిని మూసివేయడానికైతే సిద్ధపడుతున్నాయి. ఇక ఓఆర్ఆర్ దగ్గర జరుగుతున్న ఏదైనా కొత్త నిర్మాణం లేదా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల వల్ల తాత్కాలికంగా దుకాణాలను తొలగించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కొన్నిసార్లు స్థానిక పంచాయతీలు లేదా మున్సిపాలిటీలు తమ పరిధిలో కళ్ళు దుకాణాలు మూసివేయడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. చాలా అరుదుగా ప్రజల నుండి వ్యతిరేకత లేదా శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు కూడా తాత్కాలికంగా మూసివేసిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మళ్ళీ దాన్ని తిరిగి ప్రారంభించడం వల్ల దానివల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా గుర్తించింది ప్రభుత్వం. అందుకే కుక్కట్పల్లిలో అంటే గతంలో ఎప్పుడైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆల్మోస్ట్ ఆ టైంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అన్ని కళ్ళు దుకాణాలు అయితే మూసివేసినట్టు గుర్తించారు. అయితే ఎప్పుడైతే మళ్ళీ కేసీఆర్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత 2014 తర్వాత టిఆర్ఎస్ గెలిచిన తర్వాత లేదంటే పిఆర్ఎస్ ఫామ్ లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ నేతలకి గౌడ్స్ కి ఒక ఉపాధి కల్పించడానికి అన్ని ప్లేస్లలో కూడా కళ్ళు దుకాణాలకి టెండర్లు పిలిపించి మరి కళ్ళు దుకాణాలు ఓపెన్ చేశారు. అయితే కొన్ని రోజులు బాగానే నడిచినప్పటికీ కొన్నిసార్లు ప్రభుత్వ కంట్రోల్లో నడిచినప్పటికీ ఆ తర్వాత వాటిని సరిగ్గా పట్టించుకోకపోయేసరికి స్వతహాగా వాళ్ళే దాన్ని కల్తీ మందు తయారు చేస్తూ కల్తీ కళ్ళును అక్కడ పెట్టడం వల్ల అక్కడ
ఆ కల్తీ మందు తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి చాలా ఇబ్బందిమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని గుర్తించింది ప్రభుత్వం. అందుకే రీసెంట్‌గా కుక్కట్పల్లిలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ వల్ల ఇంతమంది చనిపోయారు కాబట్టి ఈసారి కల్లు దుకాణాల మీద ఫోకస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎక్కడెక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎక్కడెక్కడ ఎలాంటి నాణ్యతమైనటువంటి కల్లు ఇస్తున్నారా? లేకపోతే నాసిరకం కల్లుని అక్కడ సప్లై చేస్తున్నారా? లేదంటే చట్టపరంగా ఉల్లంఘనలు ఏమైనా దాటుతున్నారా? లేదంటే అన్ని న్యాయంగానే చేస్తున్నారంటే అన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఎవరెవరైతే చట్ట ఉల్లంఘనలు చేస్తున్నారో వాళ్ళనైతే టార్గెట్ చేసి ఆ దుకాణాలన్నీ అయితే బంద్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే పూనుకుంది. సో ఈ నేపథ్యంలోనే ఓఆర్ఆర్ దగ్గర ఉన్నటువంటి అన్ని దుకాణాలను అయితే ఆల్మోస్ట్ బంద్ చేసినట్టు కొత్త దుకాణాలకి ఎవరైతే కొత్త చట్టానికి రెడీగా ఉంటారో వాటిని ఫాలో అవడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళకి టెండర్లు పిలవడానికి అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఆహ్వానిస్తుంది.